హాలిడేస్ అనగానే అందరూ అడిగే మాట, "మీరు ఊరికి వెళ్తున్నారా? మీరు ఊరికి వెళ్తున్నారా?" అందరికి చెప్పలేక చచ్చిపోతున్నా. వెళ్ళట్లేదని చెప్పగానే అదేంటి అని క్వెషన్ మార్క్ పెట్టేస్తారు. అవునండి, నాకు తెలియకుండా మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఏమనుకోవద్దు. ముందుగానే సారీ చెప్తున్నా. మీ పిల్లలకి హాలిడేస్ ఇవ్వగానే బ్యాగ్ సర్దుకొని పొలోమని ఊరికి బయలుదేరతారా? లేకపోతే మిమ్మల్ని ఎవరైనా అదేనండి అత్తింటి వారు కానీ, పుట్టింటి వారు కానీ రమ్మని ఆహ్వానిస్తారా? లేదు మేమే వెళ్ళిపోతాము అని అంటారా? ప్లీజ్ ఈ విషయాన్ని కామెంట్ చేసి చెప్పండి. మా వాళ్ళకి చామదుంపలంటే ఇష్టం ఉండదండి. అందుకనే ఎగ్స్ వేసా. కనీసం ఎగ్ అన్నా తింటారని. అవునండి, ఈ విషయం గురించి మీతో మాట్లాడకూడదు అనుకున్నానండి. కానీ తప్పటం లేదు. ఈ మధ్య మన ఫోటో ఒకటి పంపితే కత్తి లాంటి ఫోటో ఒకటి ఇస్తారు కదా! సారీ అలా అన్నానని ఏమీ అనుకోవద్దు. నాకెందుకో ఆ ఫోటో ఏంటో పద్ధతిగా ఉండదు. మనలో లేని అందాన్ని ఆ ఫోటోలో చూసి ఆనందపడతారు కొంతమంది. ఆనందపడటం తప్పేం కాదు. అసలే రోజులు బాగలేదు. మన ఫోటోస్ తీసుకెళ్లి ఏఈలో పెట్టేసి రిస్క్ తీసుకోవద్దని అంటున్నా. కొన్ని నెలల క్రితం ఇలా మంచి మాట చెప్పే ముగ్గురు ఫ్రెండ్స్ కి దూరం అయ్యా. కొంచెం నాకు నోరు దూలలేండి. నాకెందుకులే అని అనుకోను. అందుకే నేను కొంతమందికి నచ్చను. అయినా అర్థం చేసుకున్న వాళ్ళు ఫ్రెండ్సే కాదులేండి. మీకు గుర్తుందో లేదో అంతకు ముందు జిబిలీ అని ఫోటోస్ బాగా వైరల్ అయినాయి కదా! అలా చేయకండి. ఫోటోస్ ఏ యాప్ లో ఆ యాప్ లో పెట్టేసి మీరు రిస్క్ తీసుకోవద్దని వీడియో చేసేలేండి. అది కొంతమందికి నచ్చలేండి. ఏదైనా గానీ రిస్క్ తీసుకునే పనులు మనం చేయకపోవడమే మంచిది.